హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, వైజాగ్ నగరంలో కానీ నెంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్. సో ఇది వచ్చేసి NAAC A++ గ్రేడ్ ఉంది ఫర్ 7 years ఇన్ ద కంటిన్యూస్ థర్డ్ సైకిల్. కాబట్టి వీళ్ళకి యూనివర్సిటీ అయితే 100% వచ్చేస్తుంది. సో ఇప్పటివరకు గీతం అనేది యూనివర్సిటీ లెవెల్లో రారాజుగా ఉంది. గాయత్రి విద్యా పరిషత్ వస్తే మాత్రం వాళ్ళకి టగ్ ఆఫ్ కాంపిటీషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో క్యాప్జెమినీలో 12 ఆఫర్లు వచ్చినాయంటండి, 7.5 lakhs. క్యాప్జెమినీ ఎస్సీలో 74 ప్యాకేజ్ వచ్చాయి, 5,74,000. క్యాప్జెమినీ ఏఎస్సీలో 214 ఆఫర్స్ వచ్చినాయి. సో మెగా ఇంజనీరింగ్ హైదరాబాద్లో పెద్ద రిక్రూట్మెంట్ చేయట్లేదు, కానీ ఆంధ్రాలో బాగా చేస్తున్నారండి. కృష్ణారెడ్డి గారు ఏ కాలేజీకి పోయినా వీళ్ళన్ని కాలేజీలో పోయేసి ఆంధ్ర పిల్లలని అయితే చేసుకుంటున్నారు. కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇంకో 10 మంది కానీ తయారైందంటే మన ఆంధ్ర పిల్లలకి ఉద్యోగాలకు కొదవ లేకుండా పోతుంది. మీల్ అనేటువంటి కంపెనీ ఉంది వీళ్ళకి, మెగా కృష్ణారెడ్డి అంటూ ఉంటారు ఈయన్ని. సో పినాకిల్ కంపెనీ, మిరాకిల్ సాఫ్ట్వేర్ అనేది ఇది వైజాగ్లోనే ఉంది. సో 11 మెంబర్స్ని తీసుకున్నారు 3.5 lakhsకి. లారస్ ల్యాబ్ 10 మెంబర్స్ని తీసుకున్నారు 3 lakhs. ఓవరాల్గా మోషిప్ కోర్ ప్లేస్మెంట్స్ మంచిగానే అవుతున్నాయండి. 4 lakhs, 4.5 lakhs. ఆంధ్రాలో ఎక్కువ ఒక రకంగా కోర్ ప్లేస్మెంట్స్ అయితే మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కంపెనీస్ ఎక్కడెక్కడో తెలియదు, కానీ ఆంధ్ర పిల్లలు అయితే చాలామంది కోర్లో జాబ్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్లేస్మెంట్ రికార్డ్స్ చూద్దామండి. ప్లేస్మెంట్ రికార్డ్ ఇక్కడ చూద్దాం. మైక్రోసాఫ్ట్ ఒక్క ఆఫర్ని ఇచ్చిందండి వీళ్ళకి 50 లక్షల ప్యాకేజ్ తోటి 23లో. ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 32 lakhs ప్యాకేజ్తో ఒకరు వచ్చిండ్రు. సిస్కో 4 ఆఫర్స్ ఇచ్చింది 17,97,000తో. తేజాస్ నెట్వర్క్ వచ్చేసి ఒక 10 లక్షల ఆఫర్ని అయితే ఇచ్చింది. ఫ్యాక్ట్ సెట్ ఇది గచ్చిబౌలిలో ఉంటుంది కంపెనీ. సిఎస్సిలో 6 మందిని, సిఎస్సి ఏఎంఎల్లో ఒక్కరిని తీసుకుంది, 10 లక్షల ప్యాకేజీని ఇచ్చింది. ఇన్ సర్కిల్స్ అనేటువంటి కంపెనీ ఒక 3 ఆఫర్లు ఇచ్చింది 10 లక్షల కాడికి. వెయిలీ ఎడ్జ్, టీసీఎస్ ప్రైమ్ ఒక 17 ఆఫర్లు 9 లక్షల కాడికి ఇచ్చింది. టీసీఎస్ డిజిటల్లో 74 మెంబర్స్ 7 lakhs ఆఫర్లో వచ్చిండ్రు. టీసీఎస్ నింజా దీంట్లో వచ్చేసి 160 ఆఫర్లు వచ్చినాయి, 177 ఆఫర్లు వచ్చినాయి. ఎంసీఏ వాళ్ళు కూడా కొంతమంది కలుపుకున్నారు కాబట్టి 3,30,000. అదేవిధంగా టీసీఎస్ డిజిటల్లో ఎవరైతే ఉన్నారో ప్రీమియం స్టూడెంట్స్ టీసీఎస్ వరకే వీళ్ళు ఒక 400 ప్లేస్మెంట్స్ వరకు కొట్టారు బాగానే. యాక్సెంచర్ ఏఎస్సీలో 3 ఆఫర్స్ వచ్చినాయి 6,50,000. యాక్సెంచర్ మామూలు దాంట్లో వచ్చేసి ఏఎస్సీ ప్రోగ్రాంలో 118 మంది. సో వీళ్ళకైతే మేజర్ కంపెనీస్ అనే వస్తాయి, ఎందుకంటే ఇది నెంబర్ 1 కాలేజ్. ఆంధ్రతో పోల్చుకున్నప్పుడు ఇది ఆంధ్ర CBIT అని కూడా చెప్పొచ్చు, అంత మంచి కాలేజ్గా జనాలు మంది అనుకుంటూ ఉంటారు. దాదాపు 8 లక్షల వరకు డొనేషన్ ఉందంట ఇక్కడ కూడా, 8 నుంచి 10 లక్షల రూపాయలు డొనేషన్. మైండ్ ట్రీ, మెగా వాళ్ళు అయితే 3,50,000 ఫిక్స్డ్ శాలరీ పెట్టుకున్నారు, అందరికైతే ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు. టీవీఎస్ మోటార్స్ 2 ఆఫర్స్ ఇచ్చారు 8 లక్షల కాడికి. ఇంటెలిబాత్ ఓన్లీ 1 ఆఫర్ ఇచ్చింది. రిలయన్స్ 1 ఆఫర్ 7,50,000 కాడికి. ఇంక్సర్, ఫెనామ్, పినాకిల్, మేధా, ఇన్నర్ పవర్, మోషిప్ ఇది 4. ఇది ఈసీ కంపెనీ అండి, ఈసీ వాళ్ళని తీసుకుంటారు వీళ్ళు. ఇండస్ టవర్స్, హిందూజా ట్రాన్సిస్, మ్యారిసన్, హెర్ష్ఫీల్డ్. సో కంపెనీస్ అయితే బాగా తీసుకొస్తున్నారండి, ఇవన్నీ కూడా స్టాండర్డ్ కంపెనీస్. సో నేను మొన్న గుంటూరు కాలేజ్ చేసినప్పుడు చాలా పిచ్చి కంపెనీస్ తీసుకొచ్చినా, కానీ ఇవైతే అన్ని దమ్మున్నటువంటి కంపెనీ. అమరాజా గ్రూప్ 4 ఆఫర్స్ ఇచ్చింది 4 లక్షల కాడికి. సో గాయత్రి విద్యా పరిషత్ ఈజ్ రియల్లీ డూయింగ్ వెల్, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ పెద్ద ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. మీరు బాగా కష్టపడినట్లయితే మైక్రోసాఫ్ట్ కూడా వీళ్ళ దగ్గరికి ప్లేస్మెంట్స్ కోసం వస్తుందంటే ఇట్స్ ఏ గుడ్ సైన్. అండ్ ఇది కానీ యూనివర్సిటీ అయిందంటే మన గీతం కానీ అనుకోండి, లేకపోతే ఇంకో పక్క ఆదిత్య, ఇక్కడ ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నిటికి కూడా, సిద్ధార్థ కూడా మంచి కాలేజీ. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళది కూడా యూనివర్సిటీ అయిపోయింది. గాయత్రి విద్యా పరిషత్ అయితే మాత్రం ఒక రకంగా ఆంధ్ర వాసులకి ఇది మంచి పరిణామమే. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.